ఉస్మానియా అంటే ఒక ఉద్యమ దివిటి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసే వర్సిటీ అంటారు. నాడు నిజాం మెడలు వంచిన, నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన అది ఉస్మానియా వల్లే సుసాధ్యమైందనేది చరిత్ర చెబుతూ ఉంటుంది. ఎందుకు ఉస్మానియా ప్రమాణాలు దిగజారిపోయినాయి? ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు విద్యా కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొలువుదీరి ఒక ఏడాది గడిచిన నేపథ్యంలో విద్యా వ్యవస్థ మీద, ముఖ్యంగా యూనివర్సిటీ విద్య మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్న నేపథ్యంలో ఉస్మానియా నుంచి ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి, ఈ వర్సిటీ నుంచి ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సాధించిన 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ మెరుగుపరచడమేమో కానీ ఆ వ్యవస్థ పూర్తి స్థాయిలో మరుగున పడిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకప్పుడు ఉస్మానియా ప్రపంచంలో ర్యాంకింగ్లో టాప్ 5లో ఉండేది, దేశంలో టాప్ 3లో ఉండేది. కానీ ఇవాళ నంబర్ 60, నంబర్ 70లోకి చేరిపోయింది. ఎందుకు అంటే ఒక ఉస్మానియాను కనుక కేస్ స్టడీ తీసుకుంటే ఎందుకు ఒక ఉస్మానియాలోనే విద్యా ప్రమాణాలు పడిపోయాయా? మిగతా కాకతీయ, గాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు తదితర యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయి, అక్కడ ఎట్లా ఉన్నాయి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్సు, మేధావులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేము ప్రత్యేకంగా ఇప్పుడు నిరంకుశిత ప్రభుత్వం నుంచి ప్రజాపాలనకు వచ్చిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత ఒక విషయంలో చెప్పాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఇక్కడ మీటింగ్లు పెట్టుకునేటువంటి ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 ప్రకారంగా ఒక అవకాశం ఇచ్చింది, కృతజ్ఞత తెలుపుతున్నాం. దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓయూ విద్యార్థి నేతగా, ఉద్యమ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్న సందర్భాలు ఏంటంటే, స్టడీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్లై లక్షలాది రూపాయలు హాస్టల్ మెస్సులు కానీ మెస్ ఫీజు కానీ పెండింగ్లో పడిపోయింది. అవి కట్టలేని పరిస్థితిలో దీనావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకటోది. రెండో విషయం, పీజీ చదవాలంటే వేల రూపాయలు కట్టాలండి. ఇక్కడ మా తల్లిదండ్రులు వాళ్ళ ట్యాక్సీల పేరు మీద ఈ రాష్ట్రంలో బతికిస్తున్న సందర్భాలు. కానీ మేము ఎందుకు కట్టాలి? మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మా చదువులకు పెట్టదా? మేము ఏదున్నా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా ఇక్కడ మేము అన్ని రకాల ఉద్యమాలు ఉండి అన్యాయం జరిగితే మేము మాట్లాడే క్రమంలో మా చదువులు కూడా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఏం చేస్తూ ఉన్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఫీజులు తగ్గించాలి, పీజీ ఫీజులు తగ్గించాలి, పిహెచ్డి ఫీజులు తగ్గించాలి, అకాడమిక్ స్టాండర్డ్ డెవలప్ చేయాలి, రిక్రూట్మెంట్ జరిగి ఇక్కడ ప్రొఫెసర్లు వేయాలి. మా డిపార్ట్మెంట్లో 16 ఉండాల్సింది 2 ఉన్నటువంటి సందర్భం. విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాన్ని కేసు స్టడీగా మనం ఉస్మానియా తీసుకున్నాం. మీలాంటి రీసెర్చ్ స్కాలర్స్, మీలాంటి మేధావులు ఏం చెప్తారు? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు, పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నట్లు స్టార్టింగ్లోనే 10,000, 12,000, 15,000 మెస్ డిపాజిట్ల పేరుతోనే యూనివర్సిటీ కాషన్ డిపాజిట్ పేరుతో ఫీజులు వసూలు చేస్తూ ఉంది. బయట సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఇతర వెల్ఫేర్ హాస్టల్స్లో ఉచిత మెస్ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి మెస్ సౌకర్యం కల్పించట్లేదు. ఈ మెస్ బిల్లులు కట్టుకోవడం కోసం పేద విద్యార్థులు పార్ట్ టైం జాబర్స్గా మారిపోయి, నైట్ క్యాటరింగ్ వర్క్స్లో మారిపోయి, లేదా చిన్న చిన్న జాబులు చేసుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల అకాడమిక్స్ మీద ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రత్యేక గౌరవం ఉంటుందనే భావన మాకుంది. ఎందుకోసమంటే ఇక్కడ వేదిక మీద గతంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా బహిరంగ సభ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి అడ్రస్ చేశారు. కాబట్టి ఆ భరోసా మాకు ఇప్పటికి కూడా అనిపిస్తూ ఉంది. తక్షణం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఫెలోషిప్ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఉస్మానియాకు పునర్వైభవం వస్తుందని ఆశ మీకుందా? యూనివర్సిటీ మెరుగు కోసము గత 10 ఏళ్ల పాటు మొత్తం కూడా ఏమాత్రం కూడా తెలంగాణ విద్యా వ్యవస్థను కావచ్చు, యూనివర్సిటీ విద్యా వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా నీరు గార్చినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఒకవైపు కేసీఆర్ తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ప్రైవేట్ యూనివర్సిటీ పేరు మీద తెలంగాణ విద్యను, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే క్రమంలోనే ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా అదే వైపు తీసుకున్నా దాన్ని వెనక్కి తీసుకుంటే ఉంటుంది, బాగుంటుంది అనేది కూడా మేము యూనివర్సిటీ విద్యార్థిగా అభిప్రాయపడుతున్నాం. మరోవైపు ఈ 2013లో సంబంధించిన రిక్రూట్మెంట్ జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు జరిగినటువంటి రిక్రూట్మెంట్ తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత మట్టుకు కూడా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగలేదు. రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల గతంలో 1300 మంది పైచులకు రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉంటే కేవలం 354 మాత్రమే ఈరోజు ప్రొఫెసర్లు ఉంది. నాన్ టీచింగ్ మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలోని సోషల్ లైఫ్ మ్యూజియంలో ఉన్నాను. ఇలాంటి పరిశోధన సంస్థలన్నీ కూడా అన్నీ కూడా పడకేసినాయి. ఎందుకోసం ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన సర్కార్ ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ విశ్వవిద్యాలయాలకి ముఖ్యంగా పరిశోధనా రంగాలకి పునర్వైభవం రావాలంటే ఏం చేయాలనేది ఒక మేధోమథన చర్చ అయితే కొనసాగుతుంది. రెగ్యులరైజ్ చేయడమా లేదా అబ్జర్వ్ చేయడమా, ఏదో ఒక విధానంతో వీరి సేవలను ఎంతో కాలంగా పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్తో సమానంగా అర్హతలు కలిగి పనిచేస్తున్నందున కాంట్రాక్టు అధ్యాపకులను అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఒక కొత్త రిక్రూట్మెంట్ను ఉస్మానియా యూనివర్సిటీకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ను నియమించుకోవడానికి ఒక కొత్త నోటిఫికేషన్స్ను వేయాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15-16 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 15-16 యూనివర్సిటీల్లో ఎక్కడ చూసినా మనకు ఖాళీలే ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా నిధులు కూడా అటు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడినప్పటికీ మరికొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా తమ వంతు కర్తవ్యంగా యూనివర్సిటీలను కొనసాగించడానికి, యూనివర్సిటీలలో విద్యా పరిశోధనలను ముందుకు తీసుకుపోవడానికి తమ వంతు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను సరిపోనుగా విడుదల చేయాలని అవసరం ఉంది. చిన్న గుండు సూది నుంచి మొదలుకుంటే ఇవాళ AI టెక్నాలజీ గురించి మనం చెప్తున్నాం. దేనికన్నా కూడా రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు రీసెర్చ్ అనేది గత 10 ఏళ్ళుగా జరగడం లేదు? వాస్తవానికి యూనివర్సిటీల పాత్ర 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరిశోధన అయితే, రెండోది టీచింగ్ చాలా యూనివర్సిటీలు చేస్తున్నాయి. భారతదేశ యూనివర్సిటీలన్నీ కూడా టీచింగ్ యూనివర్సిటీలుగానే ప్రసిద్ధిగాంచాయి. మన దగ్గర రీసెర్చ్ అనేది చాలా తక్కువ పరిమాణంలో జరుగుతుంది. ఎందుకు కారణం అంటే భారతదేశ ప్రభుత్వాలు రీసెర్చ్కు పెద్ద పీటను వేస్తూ సముచితమైన గ్రాంటును కేటాయించలేకపోవడం. వెస్ట్లో రీసెర్చ్కు చాలా వేల కోట్ల $1 ట్రిలియన్ బడ్జెట్ను కేటాయిస్తుంది. కానీ మన భారతదేశంలో చూస్తే స్టేట్ గవర్నమెంట్లు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా 5% కంటే ఎక్కువ గ్రాంట్ను మొత్తం విద్యకు కేటాయించట్లేదు. అందులో యూనివర్సిటీ విద్యకు వచ్చేది చాలా తక్కువ శాతమే. కాబట్టి యూనివర్సిటీలను మళ్ళీ పునర్జీవం చేయాలి, లేకపోతే మనం పునర్నిర్మాణం చేయాలనుకున్నప్పుడు యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున రీసెర్చ్ గ్రాంట్ను సపరేట్గా అలొకేట్ చేయాలి. అట్లా చేయడం ద్వారా ఏమైందంటే మన లోకల్ కాంటెక్స్ట్లో ఉన్న సమస్యలను లోకల్ యూనివర్సిటీలు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాయి. ఉదాహరణకు తెలంగాణలో పంటలు ఎలా ఉండాలి, లేకపోతే పరిశుభ్రత ఎలా పాటించాలి, లేకపోతే ఆరోగ్యం ఎలా పాటించాలి, ఇక్కడున్న ఉత్పత్తులు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేటివన్నీ కూడా మనం లోకల్గా రీసెర్చ్ చేసినప్పుడే అర్థమవుతుంది. కానీ దురదృష్టశాస్త్రం ఏంటంటే ఎక్కువ శాతం రీసెర్చ్ అంతా కూడా వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ తోటి, లేకపోతే వివిధ ఇంటర్నేషనల్ ఏజెన్సీల ఫండింగ్ తోటి ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వ్యక్తులు ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉదాహరణకు ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకుంటే హైదరాబాద్ నడిబొడ్డున 100 సంవత్సరాల నుంచి చాలా గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా గ్రాంట్ లేక ఇవాళ మీరు ఈ మ్యూజియం చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్టళ్ళకి, సంక్షేమ హాస్టళ్లలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని హాస్టళ్ళకి కామన్ డైట్ ఉంటుందని సంక్షేమ హాస్టళ్లకు చెప్పిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా అదే ఆశాభావంతో ఉన్నారు. పీజీ వరకు ఓకే, కానీ పిహెచ్డీకి కొంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి, కొంత క్వాలిటీ పెరగాలి కాబట్టి ఇక్కడ మరిన్ని కొంత సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందైతే చెప్తున్నారు. అయితే ఉస్మానియా పీజీ హాస్టల్స్లో కొంత ఫుడ్ కానీ, తర్వాత కొంత ఇతర సౌకర్యాలు కొంత ఇబ్బడిగా, కొంత అరకొరగా ఉన్నప్పటికీ రీసెర్చ్ స్కాలర్స్ మెస్ విషయానికి వచ్చేసరికి కాస్త మెరుగ్గా ఉంది. కాకపోతే మెస్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయన్నది వీరి వాదన, అంతే కదా? అవునన్నా. ఇంకోటి ఏంటంటే చాలామంది రీసెర్చ్ స్కాలర్స్కి ఫెలోషిప్లు రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్స్ కానీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ జేఆర్ఎఫ్ అని చెప్పేసి ఒక కోటా ఉంటుంది, ఎన్ఎఫ్ఎస్టీ, ఎన్ఎఫ్ఎస్సి అని చెప్పేసి బీసీ వాళ్ళకైతే బ్యాక్వర్డ్ క్లాసెస్కు రీసెర్చ్ స్కాలర్షిప్ వస్తుంది. కానీ నాన్ నెట్ ఫెలోషిప్ అని చెప్పేసి ఒక ఫెలోషిప్ ప్రొవైడ్ చేసేదన్న అంతకుముందు గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చాలామందికి ఇందులో 70 మంది ఉంటే దాదాపు ఒక 30-40 మందికి ఫెలోషిప్లు రావట్లేవు. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఫెలోషిప్లు వచ్చే వాళ్ళైతే మెస్ బిల్ కట్టుకోగలుగుతారు 4 నుంచి 5 వేలు. కానీ ఫెలోషిప్ రాని వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందన్న. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి
వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఫెలోషిప్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మనకి ఫెలోషిప్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త దృష్టి సారిస్తే ఫెలోషిప్లు పెరిగితే కొంత రీసెర్చ్ సంఖ్య పెరుగుతుంది, రీసెర్చ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. చూద్దాం మునుముందు ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నాయో చూద్దాం. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా, ఇక్కడే చదువు, ఇక్కడే ఉద్యమం, ఇక్కడే అన్నీ. చాలామంది కొన్ని వందల్లో కాదు వేలల్లో విద్యార్థులు డబుల్ ట్రిపుల్ 4 పీజీలు చేసిన వారు ఉన్నారు. చాలామంది విద్యార్థులు చెట్ల కింద కూర్చొని ఇప్పటికీ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇక్కడ కేవలం మీరు పుస్తకాలు మాత్రమే కాదు, సమాజాన్ని ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు చదువుతారు అనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. 10 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఒక్కొక్కరికి తెల్లగడ్డాలు మొలిసినా కూడా, తెల్ల గడ్డం నెరిసినా కూడా 4-5 పీజీలు పూర్తి చేసుకొని, పిహెచ్డీలు పూర్తి చేసుకొని పట్టాలతో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన చరిత్ర, ఆ నేపథ్యం ఉంది. మాకు ఎప్పుడు ఇంత త్వరగా ఇప్పుడిప్పుడే కొంత జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి, వాటి కోసం మేము ప్రిపేర్ అవుతున్నామని చెప్తున్నారు. సో ఉస్మానియాలో ఇంకా చదువుల సంఖ్య పెరుగుతుంది. ఇటువైపు ఈ సమాజం ఉస్మానియా వైపు చూస్తుంది. కానీ ప్రభుత్వాలు దీన్ని కొంత ఇతోధికంగా ఎంకరేజ్ చేస్తే ఇక్కడ పరిశోధనలు, బోధన సరిగ్గా ఉంటుంది. నేల క్రితం నాటి హాస్టళ్ల పరిస్థితి ఇప్పటికి ఎట్లా ఉంది? ఏమైనా హాస్టళ్ల స్థితి మెరుగుపడిందా? బాగుపడే ఆలోచనలు, బాగుపడే అంశం ఏమైనా ఉందా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఫ్రంట్ వ్యూ చూసినట్టయితే ఈ హాస్టల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం నిజాం కాలం నాటి హాస్టలేనని మనకు స్పష్టంగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా హాస్టల్ లోపటి గదిలో, వసతి గృహాల్లోని గదిలోని సౌకర్యాలు అట్లే ఉన్నాయి. ఇక్కడ బోర్డర్స్, నాన్ బోర్డర్స్ ఇష్యూ అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎక్కడ చూసినా కూడా పెచ్చులుడిన భవనాలు, భవంతులు, ఇలాంటి అరకొర సౌకర్యాల మధ్య ఇక్కడ విద్యార్థుల చదువు ముందుకు సాగుతున్నదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏం తమ్ముడు, ఎట్లా ఉంది ఫెసిలిటీస్ హాస్టల్లో? అత్యంత దారుణంగా ఉందన్న. ముఖ్యంగా ఏంటంటే ప్రజాప్రభుత్వం వస్తే ప్రజల బతుకులు మారుతాయని ఏడాది అయినప్పటి నుండి కనీసం మాకు మెస్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి. మా లా డిపార్ట్మెంట్కి వస్తే అత్యంత దారుణమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే లా డిపార్ట్మెంట్. ఎందుకంటే ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. ఉన్న 5-6 ఫ్యాకల్టీ వాళ్ళు కూడా డీన్, ప్రిన్సిపల్, హెచ్ఓడి పోస్టులో మాత్రమే ఉన్నారు. సరిగ్గా బోధన చేయడానికి కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఆ తర్వాత పార్ట్ టైం వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేకపోవడం. హాస్టల్స్ విషయానికి వస్తే అత్యంత దారుణంగా ఉన్నాయి. వర్షం పడితే ఇదంతా కూడా కురుస్తుంది. కుర్చి ఒకసారి డైరెక్ట్ పాముకి పడుకుంటే, ఒక జూనియర్ పిల్లాడు పడుకుంటే పాము పడ్డది పైన. ఇక్కడ ఇది ఎప్పుడు మొత్తం లోపల ఇట్లా గోడ ఉంది, కానీ దాదాపు ఒక 100 years గోడ. ఇది లోపల మొత్తం కూడా చెదలు పట్టింది. జస్ట్ ఇప్పుడు మనం కదిలిస్తే ఆ గోడ పడుతుంది. 5 years నుంచి ఉంటున్నాం. 5 years నుంచి కూడా మేము ఫెసిలిటీస్ విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఫెసిలిటీస్ చూసుకున్నట్టయితే మాకు రూమ్స్ ఉన్నాయి, 10 rooms ఉన్నాయి పీజీ కాలేజ్కి. అది కూడా గతంలో ప్రిన్సిపల్గా చేసిన గాలి వినోద్ సారు ఆయన రిక్వెస్ట్ మేరకు ఒక 10 రూములు ఇక్కడ మా కాలేజ్కి ఇప్పించినారు. ఆ 10 రూములు కూడా అఫీషియల్ అనఫీషియల్ అనేది క్వశ్చన్ మాకు. అది దాంతోపాటు రూములు మాత్రమే ఉన్నాయి, మెస్ ఫెసిలిటీ లేదు, సరైన వాటర్ ఫెసిలిటీ లేదు. ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాలు బాగుపడితే దేశమంతా వర్సిటీలో, లేకుండా ముఖ్యంగా తెలంగాణ వర్సిటీలో కొంత బాగు అనేది మనం చూస్తాం. ఇలాంటి విశ్వవిద్యాలయాలు బాగు కావాలంటే ఏం చేయాలి? 90వ దశకంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు, తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వరుసగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో వచ్చిన రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళెవ్వరూ కేసీఆర్ గారి వరకు ఉన్నత విద్యారంగం పట్ల దృష్టి పెట్టలేదు. సంక్షోభంలోకి వెళుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారనే ప్రశ్న ఇవాళ మనందరికీ తలెత్తినప్పుడు, ఉన్నత విద్యావంతులు, వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వవలసిన నిలయాలు, వాళ్ళని చైతన్యం చేయవలసిన నిలయాలు, జ్ఞానం వస్తే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే పోరాటం వస్తుంది, పోరాటం వస్తే పాలకులకి భయం. అందుకే ఇక్కడ జ్ఞానము లేని సర్టిఫికెట్లను మాత్రమే ఈ 30 సంవత్సరాల కాలంలో మనం ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఏర్పడింది. అందుకే పాలకులు
అంటే ఆంధ్ర పాలకులు అని ఆ రోజు మనం మాట్లాడాం. తెలంగాణ కోసం జరిగిన పోరాటం అంతా విద్యారంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, ఈ 3 రంగాలని ఆంధ్ర పాలకులు సంక్షోభంలోకి నెట్టేశారు, తెలంగాణ సమాజాన్ని వెనక్కి నెట్టేశారని మాట్లాడినాం. మరి 2014లో తెలంగాణ వచ్చింది. జూన్ 2వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ 2014 జూన్ 2 నుంచి మొదలు పెడితే 10 సంవత్సరాల కాలంలో మొన్నటి జూన్ 24, 2024 జూన్ 2వ తారీఖు వరకు 10 ఏళ్ళు అనుకుంటే, ఈ 10 ఏళ్ల కాలంలో ఉన్నత విద్యారంగాన్ని ఏమైనా పట్టించుకున్నారంటే అది కూడా జరగాలి. తెలంగాణకు ముందు ఉన్నత విద్యారంగాన్ని పట్టించుకోలే, తెలంగాణ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని పట్టించుకోవాలి. అసలు ఉన్నత విద్యారంగాన్ని పట్టించుకోవాలంటే ఏం చేయాలి? ఫెలోషిప్లు ఇచ్చే పరిస్థితి ఉండాలి ప్రభుత్వం. అంటే పిహెచ్డీలో చేరిన వాడికి నెలకి 5,000, 10,000 ఫెలోషిప్ ఇస్తే ప్రశాంతంగా పరిశోధన చేస్తారు. ఇదంతా జరగాలంటే ఏం జరగాలి? ప్రతి యూనివర్సిటీకి సఫిషియెంట్ బడ్జెట్ను ప్రభుత్వమే ఇవ్వాలి. అప్పుడే ఇది ప్రజాపాలన అవుతుంది. ఏ సమాజాలైతే విద్య సరిగ్గా అందించవో ఆ సమాజాలు వెనకబడిపోతాయి, ఆ సమాజాలు ఎదుగుబొదుగు లేకుండా ఉంటాయి. నెల్సన్ మండేలా జైలు నుంచి వచ్చిన తర్వాత మాట అన్నాడు ఆయన, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అటం బాంబు వేయాల్సిన అవసరం లేదు, ఆ దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సరిపోతుంది అన్నాడు. ఇవాళ మన తెలంగాణలో విద్యా వ్యవస్థ నాశనమయ్యే పరిస్థితిలో ఉన్నది కనుక వెంటనే పాలకులు, ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. విద్యారంగాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి పట్టించుకోవాలి. పట్టించుకున్నప్పుడే జ్ఞానం అనేది బయటకు వస్తుంది, మేధావులు బయటకు వస్తారు, శాస్త్రవేత్తలు బయటకు వస్తారు, నైపుణ్యం బయటకు వస్తుంది. ఈ ప్రయత్నం చేయాలని మీలాంటి V6 ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు వీటిని విని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఏటా 5,000 మంది విద్యార్థులకు పైగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశం పొందుతుంటారు. కానీ వారికి ఉంది రెగ్యులర్ అధ్యాపకులు కేవలం 340 మాత్రమే. చాలా మటు కాంట్రాక్చువల్ నేచర్లోనే ఎక్కువ మంది అపాయింట్ అవుతున్నారు. నాటి ఉస్మానియాతో పోలిస్తే నేటి ఉస్మానియాతో పోలిస్తే ఎట్లా ఉంది? దీన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలి? వైస్ ఛాన్సలర్ని మాట్లాడలేని పరిస్థితి ఉంది, కనీసం శ్వేతపత్రం ప్రకటించలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంది అని 10 ఏళ్ల కాలంలో ఒక పరిశీలన చేయడానికి, ఒక తులనాత్మక అధ్యయనం చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. చేయని ఫలితంగా యూనివర్సిటీల విద్య అంతా కూడా, ఉన్నత విద్య అంతా కూడా వెంటిలేటర్పై ఎక్కింది. ఈ వెంటిలేటర్పై ఎక్కినటువంటి విద్యారంగాన్ని నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తుంది కాబట్టి, ప్రజాపాలన అని చెప్తున్నారు కాబట్టి, ప్రజాపాలన అంటే, ప్రజాప్రభుత్వం అంటే ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే విజ్ఞాన సమాజంలో మాత్రమే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మీద కనుక రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించగలిగితే మిగిలిన కాకతీయ, మహాత్మా గాంధీ, తెలంగాణ, పాలమూరు ఇలాంటి వర్సిటీలు కూడా బాగుపడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సంజయ్ కుమార్తో వెంకట్, V6 హైదరాబాద్.